టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. దేశవాళీ క్రికెట్ ఆడి ఫామ్ అందుకోవాలనుకున్న కోహ్లీ నిరాశపరిచాడు. రైల్వేస్తో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరైన వేళ రెండో రోజు బ్యాటింగ్కి వచ్చిన కోహ్లీ ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయాడు. 12 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ తనదైన ముద్ర వేయలేకపోయాడు. సెకండ్ డౌన్లో క్రీజ్లోకి వచ్చిన విరాట్ కేవలం 6 పరుగులకే అవుట్ అయ్యాడు. లైన్ అండ్ లెంత్ బాలును ఆడడంలో విఫలమై వికెట్ను సమర్పించుకున్నాడు కోహ్లీ. రైల్వేస్ జట్టు బౌలర్ సంగ్వాన్ బౌలింగ్లో ఆఫ్ స్టంప్ ఎగిరిపడింది. దీంతో విరాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ అవుట్తో దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగి నిరాశపరిచిన స్టార్ బ్యాటర్ల జాబితాలో కోహ్లీ కూడా చేరిపోయాడు. విరాట్ను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులతో హోరెత్తిన స్టేడియం ఒక్కసారిగా మోగపోయింది. అప్పటి వరకు కోహ్లీ బ్యాటింగ్కు దిగుతుంటే అభిమానులు నినాదాలతో మార్మోగిన గ్రౌండ్ అతడి అవుట్తో నిరుత్సాహపడిపోయింది. ఇక చేసేదేమీ లేక అరుణ్ జైట్లీ స్టేడియానికి వచ్చిన అభిమానులు కూడా తిరిగి ఇంటికి క్యూ కట్టారు. నిజానికి తొలి రోజున మించి రెండో రోజు కోహ్లీ బ్యాటింగ్ కోసం అభిమానులు తరలి వచ్చారు. దాదాపుగా 27,000 మంది హాజరైనట్టు అంచనా. తొలి రోజు తెల్లవారుజాము నుంచే స్టేడియానికి ఫ్యాన్స్ క్యూ కట్టారు. అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుందా అన్న రీతిలో అభిమానులు పోటెత్తారు. ఒక దశలో వారిని కంట్రోల్ చేయడం స్థానిక పోలీసులకు సమస్యగా మారింది. దీంతో పారామిలిటరీ బలగాలు సైతం ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఫ్యాన్స్ను నిరాశపరుస్తూ కోహ్లీ సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యాడు. పర్త్ టెస్ట్లో సెంచరీ తప్పిస్తే గత ఏడాది కాలంగా కోహ్లీ బ్యాట్ మోగబోయింది. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఫామ్లోకి వచ్చినట్లే కనిపించిన ఆ తర్వాత మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయాడు. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడబోయిన ప్రతిసారి వికెట్ సమర్పించుకుంటున్నాడు. ఈ క్రమంలో రన్ మెషిన్ పని అయిపోయిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగి మళ్ళీ ఫామ్ అందుకోవాలనే సూచనలు వచ్చాయి. బీసీసీఐ కూడా అందరికీ ఇదే రూల్ పెట్టడంతో కోహ్లీ కూడా రంజీ బరిలోకి దిగాడు. తొలి రోజు ఫీల్డింగ్కే పరిమితమైన విరాట్ రెండో రోజు బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాడు. మరి రెండో ఇన్నింగ్స్లోనైనా విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడతాడేమో వేచి చూడాలి.